లడఖ్లో ప్రధాని మోదీ పర్యటించారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్ సెక్టార్లో ఉన్న స్మారకం వద్ద ప్రధాని నివాళి అర్పించారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆయన కలిశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. షింకున్లా టన్నెల్ను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. వచ్చే నెల 2వ తేదీలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌస్లో ఆన్ చేస్తామని హెచ్చరించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పోచంపాడ్ వద్ద పునాది రాయి వేసి నేటికి 61 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెంజల్ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. బోధన్ పట్టణంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కళాశాల విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ సైనికుల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ సూచించారు. బాసర బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కిషోర్ దేశాయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ హాజరే ప్రసంగిస్తూ ముందుగా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. మెండోరా తహసీల్దార్గా సంతోష్ రెడ్డి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ సంతోష్ రెడ్డిని సిబ్బంది శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమ్గల్ పట్టణంలోని 1, 2, 3, 4 వార్డులో ఇంటింటికి మొక్కలను మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, వార్డు కౌన్సిలర్లతో కలిసి పంపిణీ చేశారు.